జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు పొంగూరు హిమబిందు, జ్ఞానద కల్చరల్ ట్రస్ట్ ఫౌండర్ని. అలానే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మ్యూజిక్ క్లాసెస్ నేర్పిస్తూ ఉంటాను. ఈ వీడియోలో తిరువీధుల మెరసి దేవదేవుడు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన నేర్చుకుందాం. శ్రీరాగము ఆది తాళంలో కూర్చోబడింది. శృతి ఏలో అన్నది పాడుతున్నాను. తిరువీధుల మెరసి దేవదేవుడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమళమించిన సింగారముల తోడను, గరిమళమించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమళమించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవనాడు శేషుని మీద. తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవనాడు శేషుని మీద. మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, మురిపేన మూడో నాడు ముత్యాల పందిరి క్రింద, పొరి నాలుగో నాడు పువ్వు కోవిలలోను, పొరి నాలుగో నాడు పువ్వు కోవిలలోను, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమళమించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. గక్కన ఐదవనాడు గరుడుని మీద, ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద. గక్కన ఐదవనాడు గరుడుని మీద, ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద. చొక్కమై ఎడవనాడు సూర్య ప్రభలోనను, చొక్కమై ఎడవనాడు సూర్య ప్రభలోనను, ఇక్కువ తేరును గుర్ర ఎనిమిదో నాడు, ఇక్కువ తేరును గుర్ర ఎనిమిదో నాడు, తిరువీధుల మెరసి దేవదేవుడు, గరిమళమించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. కనకపుటం దళము కదిసి తొమ్మిదో నాడు పెనచి, పదో నాడు పెండ్లి పీట. కనకపుటం దళము కదిసి తొమ్మిదో నాడు పెనచి, పదో నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశ
వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమళ మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. ఇది ఆన్లైన్ వీడియో కాబట్టి నేను తాళం చేతి మీద వేసానండి. మామూలుగా మనం పాడేటప్పుడు అయితే రైట్ హ్యాండ్తో రైట్ థై మీద వేయాలి తాళము. తర్వాత ఒకసారి ఇది ప్యాటర్న్ చూడండి. మనం ఫస్ట్ అన్నమాచారుల వారి సంకీర్తనలో ఫస్ట్ 2 లైన్లని పల్లవి అంటాం. పల్లవి మనం మొదటి లైన్ 2 సార్లు పాడాలి, రెండవ లైన్ ఒక్కసారి పాడాలి, మళ్ళీ మొదటి లైన్ 2 లైన్లు కలిపి ఒకసారి పాడాలి, మళ్ళీ తిరువీధుల మెరసి దేవదేవుడు అనేటటువంటి ఒక లైన్ ఒకసారి పాడాలి, దేవదేవుడు దేవదేవుడు అనేది 2 సార్లు పాడి ఒక ఆవర్తం అంటే కంప్లీట్గా ఒక తాళం గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరుదండెల పైనేగి చరణం అంటారు. నెక్స్ట్ వచ్చే 4 లైన్లని చరణం అంటారు. చరణం 1లో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 2 సార్లు కలిపి 2 సార్లు పాడాలి. చరణం 1లో థర్డ్ లైన్ 2 సార్లు పాడాలి. చరణం 1లో ఫోర్త్ లైన్ కూడా 2 సార్లు పాడాలి. మళ్ళీ పల్లవి పాడాలి. పల్లవి ఎలా పాడాలంటే ఒకసారి 2 లైన్లు పాడేసి మళ్ళీ తిరువీధుల మెరసి దేవదేవుడు అని పాడేసి దేవదేవుడు దేవదేవుడు అనేది 2 సార్లు పాడాలి. చరణం 2 కూడా చరణం 1 లాగానే సేమ్. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కలిపి 2 టైమ్స్, థర్డ్ లైన్ 2 టైమ్స్, ఫోర్త్ లైన్ 2 టైమ్స్, మళ్ళీ పల్లవి పాడాలి. పల్లవి ఎలా పాడతాము? ఫస్ట్ 2 లైన్స్ ఒకసారి పాడేశాక మళ్ళీ ఓన్లీ 1 లైన్ పాడేశాక దేవదేవుడు దేవదేవుడు అని పాడేశాక మళ్ళీ మనం ఒక ఆవర్తం అంటే ఒక కంప్లీట్ తాళం గ్యాప్ ఇచ్చిన తర్వాత థర్డ్ చరణంలో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ 2 టైమ్స్, థర్డ్ లైన్ 1 2 టైమ్స్, ఫోర్త్ లైన్ 1 2 టైమ్స్ పాడాక మళ్ళీ పల్లవంతా పాడేశాక అక్కడికి కీర్తన ముగిసిపోతుంది. ఇందాక నేను పాడినట్లే పాడడమే అంతే. ఒక లైన్ కొంచెం అటు ఇటు పాడుండొచ్చు, అదైతే తప్పిదమైతే కాదు. కానీ ఒక గ్రూప్లో పర్ఫామ్ చేయాలంటే ఇలా మనం కరెక్ట్గా ఏ లైన్ ఎన్నిసార్లు అది మనం గుర్తుపెట్టుకుంటే చాలా చక్కగా పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. ఇది తిరుమలలో బ్రహ్మోత్సవాలలో జరిగేటటువంటి విధిని ఈ సంకీర్తనలలో వివరించారనమాట అన్నమాచార్యుల వారు. దేవతల కల్లా దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో శుభమైన వీధులలో 10 దినముల పాటు ఎలా ఊరేగుతున్నారో చెప్తున్నారు. మొదటి రోజు చెక్కవాహనం పైన, రెండవ రోజు శేషవాహనం మీద, మూడవ రోజు ముత్యాల పందిరి క్రింద, 4వ రోజు పూలతో చేయబడు కోవలలో, 5వ రోజు గరుత్మంతుడి మీద, 6వ రోజు ఏనుగు మీద, 7వ రోజు సూర్యప్రభ వాహనం మీద, 8వ రోజు గుర్రపు వాహనం మీద, 9వ రోజు బంగారు మండపం మీద, 10వ రోజు స్వామివారికి కళ్యాణోత్సవం అల్మేల్ మంగమ్మ వారితో అంగరంగ వైభవంగా చేస్తారని, ఇదంతా చెలికత్తెల మధ్య చాలా అంగరంగ వైభవంగా అత్యంత శోభాయమానంగా ఊరేగుతారని, ఈ స్వామి వారు ఏ రోజులు ఏ వాహనాల్లో వెళ్తారని చాలా దివ్యంగా అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో వివరించారు. ఇక్కడి వరకు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు నేను చెప్పిన ఒక్క విషయమైనా ఎక్కడైనా మీకు ఉపయోగపడుతూ ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఒకవేళ మీకు హైప్ ఆప్షన్ చూపిస్తూ ఉంటే వీడియోని హైప్ చేయండి. అలానే ఈ వీడియోని ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో. అందరికీ నమస్కారం, అత్యంత ధన్యవాదాలు.